హలో ఫ్రెండ్, దిస్ ఇస్ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఏమో ఎంటర్ప్రైజెస్. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ గ్రామీణ్ డాక్ సేవక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది, ఫేజ్ 1. సో మనకి స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి 10th Feb 2025 అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 3rd March 2025. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మనకి 21,413 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకైతే ఉండడం జరిగింది. సో ఫుల్లీ ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బేస్డ్ ఆన్ 10th క్లాస్ మెరిట్. సో 10th క్లాస్ మెరిట్ని మనకు ఆధారంగా చేసుకొని ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ విధమైనటువంటి డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ మెయిల్ కామెంట్ బాక్స్లో అయితే పొందుపరచడం జరుగుతుంది. మా మెయిల్ అండ్ మొబైల్ కూడా అక్కడ పొందుపరచడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఇక్కడ మెయిల్ అండ్ మొబైల్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. సో మెయిల్కి అండ్ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్. సో ఆల్ఫా న్యూమరిక్గా ఉంటుంది, ఇది ఓన్లీ ఆల్ఫాబెట్స్, ఓన్లీ న్యూమరిక్ కాకుండా సో నంబర్స్ ప్లస్ ఆల్ఫాబెటికల్గా ఉంటుంది. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ మెయిల్ కూడా వ్యాలిడేట్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఒక్కొక్కసారి మెయిల్ బాక్స్లో ఇన్బాక్స్లో కాకుండా స్పామ్లో అక్కడక్కడ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఇన్వాలిడ్ అని వస్తుంది, ఒకసారి D94 విధంగా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిల్ ఓటీపీ కూడా వ్యాలిడేట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ సబ్మిట్ ఓటీపీ తర్వాత యాజ్ పర్ ఎస్ఎస్సి రికార్డ్స్ ప్రకారం మీరైతే నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ జెండర్ ఏముందో అది ఎంటర్ చేయండి. అండ్ క్యాస్ట్ ఇక్కడ మనకి మీ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ ఆర్ జనరల్ ఉంటే ఈ విధంగా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు ఉందో అప్పుడు ఎంటర్ చేయండి. తర్వాత మనకి క్యాప్చా ఉంటుంది లాస్ట్లో, సో దాన్ని చూసి ఎంటర్ చేసిన తర్వాత సో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిజాబిలిటీ ఎవరికైనా ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి, ఒకవేళ లేకుంటే నో అని పెట్టండి. ఇక్కడ స్టడీ లాంగ్వేజెస్ మీకు ఏమైతే 10th మెమోలో ఉన్నాయో అది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే మనకు ఉంది కాబట్టి అది పెట్టేస్తున్నా నేను. వెదర్ ఎంప్లాయిడ్ ఆల్రెడీ అంటే నో పెట్టండి. మ్యాక్స్ కొంతమంది ఎంప్లాయ్ ఉంటే ఎంప్లాయ్ పెట్టండి. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది కేబీ అయితే మనకి ఫోటో 50 to 200 KB బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ మనం పెయింటింగ్లో ఇక్కడ వచ్చి కూడా మనము రీసైజ్ అయితే చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. ఆ తర్వాత సిగ్నేచరు ఫ్రమ్ 20 to 50 KB బిలో ఉండాలి. ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ మనం సేవ్ చేసుకున్నాం డెస్క్టాప్లో. మ్యాక్సిమం సైజెస్ అప్ టు 50 KB, రైట్ అప్ టు 50 KB. అండ్ సిగ్నేచర్ వచ్చేసి అప్ టు 20 KB. సో 50 KB బిలో ఉండాలి. అండ్ డైమెన్షన్ వచ్చేసి 200 to 230 అయితే ఉంది పిక్సెల్స్ ప్రిఫర్డ్. బట్ మనము బిలో 50 KB అండ్ సిగ్నేచర్ బిలో 20 KB అంటే పెట్టేస్తే అప్లోడ్ తీసుకుంటుంది మనకి. ఈ విధంగా వస్తుంది ఫైనల్ చెకప్. తర్వాత మళ్ళీ ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసి మీరు సబ్మిట్ కొట్టేస్తే కంప్లీట్ అవుతుంది. ఈ తర్వాత మీరు జాగ్రత్తగా దీన్ని కాపీ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మనకి మిస్ అయితే కూడా వస్తుంది. ఒకవేళ మిస్ కాకుండా వచ్చినా ఉంటుంది. సో ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ నెంబర్ మిస్ అయినా కూడా ఏ విధంగా చేసుకోవాలో మనం తెలుసు.
రైట్. ఇక్కడ భారతదేశంలో ఉన్న ఏ స్టేట్కైనా మీరు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ మీ స్టేట్ అయితే కొంచెం బెటర్, రిజర్వేషన్ ఉంటుంది. మా తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ పెడుతున్నాను. అండ్ రిజిస్టర్ మొబైల్కి అయితే ఇంకొక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. యూ కెన్ చెక్ దేర్. అప్లికేషన్ నెంబర్ కూడా మీ మొబైల్కి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది ఉండదు. ఎక్కడ ఏం డౌట్ ఉన్నా కూడా కరెక్ట్ చెప్పి మనకు కాల్ చేస్తానంటే మనం ఎనీ టైం అయితే రిప్లైస్ అయితే ఉండడం జరుగుతుంది త్రూ కామెంట్ బాక్స్ ఓన్లీ. Your text has 8VQK6. సో ఇక్కడ మీ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది. రైట్. మీ అడ్రస్ ఏముంది అదైతే కరెక్ట్ ఒకసారి చూసి ఎంటర్ చేయండి. అండ్ మీరు ఇక్కడ మీ గ్రేడ్సా 2020 తర్వాత బ్యాచా అంతకుముందు తర్వాత బ్యాచా ఇక్కడ ఒకసారి చూడాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్ అయితే ఉండడం జరిగింది కదా. సో అక్కడ గ్రేడ్సా ఆర్ పాయింట్స్ ఏది ఉంటే అది మీరైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి 10th మేమో మీరు ఖచ్చితంగా ఒకసారి క్లారిటీగా చూడండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ మీ తెలుగు ఉందా, తర్వాత ఒకవేళ హిందీ ఉందా, ఉర్దూ ఉందా దాన్ని చూసుకొని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఉర్దూ మీడియం స్కూల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ సెకండ్ లాంగ్వేజ్ మనకి హిందీ మాకైతే. సో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినా అన్ని అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అయితే మీరు అక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో జీపీ ఏ విధంగా చేయాలో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఎక్కడ ఏం డౌట్ ఉన్నా కూడా మీరు క్విక్ కామెంట్స్ అయితే చేయొచ్చు. కామెంట్ సెక్షన్లో క్విక్ రిప్లైస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దెన్ ఆఫ్టర్ సేవ్ అండ్ సబ్మిట్ కొడితే ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ అవుతుంది వేకెన్సీ. బట్ మీ డిస్టిక్లో పెట్టుకుంటే ఫస్ట్ ఆప్షన్ బెటరు. సో స్టేట్లో మీకు ఎక్కడ ఒకవేళ పోస్టులు మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎన్ని ఉన్నాయని ఇక్కడ అంటే. సో ఆదిలాబాద్ పెట్టుకుంటే మనకి ఇక్కడ లాస్ట్లో 1 2 3 ఈ కింద ఉంది కదా బాక్స్లో బ్లూ కలర్ దాంట్లో 1 2 3 అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్ 27 ఇట్లా ఉన్నాయి. ఏదో ఒకటి మీకు నిజామాబాద్ ఇట్లా ఏదంటే ప్రతి ఒక్క దాంట్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్ సిటీ ఏరియాలో అయితే ఇక్కడ కొన్ని అయితే ఉండడం జరిగింది. సో మాకు సిటీ ఏరియాలో కావాలనుకుంది కాబట్టి సిటీ ఏరియాలోనే నేను ఈ ఆర్డర్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దెన్ ఆఫ్టర్ యూ కెన్ అంటే ఒకసారి నంబరింగ్ కరెక్ట్ ఇచ్చుకోవాలి. చాలా టెన్షన్గా అట్లా ఇస్తుంటే మళ్ళీ ఇచ్చిన నెంబర్స్ మళ్ళీ ఇచ్చి ఇట్లా అవుతుంటుంది. సో మీరు మళ్ళీ కామెంట్ పెట్టి ఇంతవరకు కాకుండా డైరెక్ట్ చెప్తున్నా నేను అక్కడ వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఏందో దానికి సొల్యూషన్ ఏందో కూడా. సో తర్వాత ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ పేమెంట్ మేక్ పేమెంట్ తీసుకోండి. సో క్యూఆర్ కూడా ఉంటుంది, చాలా బెటర్ ఆప్షన్. క్యూఆర్ కొట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్. దెన్ ఆఫ్టర్ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్ అయితే. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరైతే కామెంట్ చేయండి. క్విక్ రిప్లైస్ అయితే ఉండడం జరుగుతుంది. మాత్రం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలంటే కూడా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. కేవలం 33 రూపీస్ పర్ అప్లై. ఒక అప్లికేషన్కి 33 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎమర్జెన్సీ క్విక్ రిప్లైస్ ఉంటాయి. అండ్ మొబైల్ నెంబర్ 7993617728. దిస్ ఈస్ ఆల్సో వాట్సాప్ 7993617728. అండ్ ఏమో ఎంటర్ప్రైజెస్ 369@gmail.com. EMOENTRPRISES 3693 @gmail.com. Right is the mail ID. Thank you. Have a nice day. Please like, share, comment us.